నుంచి రబీ పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా పంటలు, రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులను పాటించటం వల్ల రైతులు మంచి దిగుబడిని, ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఇక ప్రధానంగా నూనె గింజ పంటల సాగు విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు అనేక రకాల నూనె గింజ పంటలను పండిస్తున్నారు. అందులో వేరుశెనగ, కుసుమ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నారు. మరి వీటిల్లో ఏ రకాలను ఎన్నుకోవాలి? రైతులకు అధిక దిగుబడులు అందించే రకాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. వేరుశెనగలో సాధారణంగా కదిరి 6 రకం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల విడుదలైన కదిరి లేపాక్షి రకం చాలా తక్కువ సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రకం బెట్టను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. దోమ, తామర పురుగులను తట్టుకుంటుంది. వేరుశెనగ పంట విత్తిన తరువాత 20 నుంచి 25 రోజుల వరకు ఎటువంటి నీటి తడిని ఇవ్వకూడదు. కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు నివారణకు సరైన విధానాలు అవలంబించాలి. విత్తడం, పంట కోత, నూర్పిడి కోసం యంత్రాలను వినియోగించాలి. సమగ్ర ఎరువులు, నీటి యాజమాన్యాన్ని పాటించటం వల్ల చక్కటి దిగుబడిని సొంతం చేసుకోవచ్చు. కుసుమ పంటను రబీలో నల్లరేగడి నేలల్లో నిల్వ ఉన్న తేమతో సాగు చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కుసుమ పువ్వు రేకులను గ్రీన్ టీగా వాడితే మంచి ప్రయోజనాలుంటాయి. ఈ దిశలో మార్కెటింగ్ పై దృష్టి సారిస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. రబీలో సాగుకు మంజీరా, TSF 1 రకాలు అనువైనవి. మంజీరా రకం 115 నుంచి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది పసుపు, నారింజ రంగు పోలున్న తెల్లగింజ రకం. గింజల్లో 27 నుంచి 30% నూనె ఉంటుంది. TSF 1 రకం 125 నుంచి 130 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది తెల్ల పూల రకం. ఎండు తెగులు, పేనుబంకను కొంతవరకు తట్టుకుంటుంది. ఆముదం పంటను సాధారణంగా వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ఈ పంటలో అకాల వర్షాల వల్ల బూజు తెగులు సోకి రైతులు పంటను నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆముదంను నీటి వసతి కలిగిన భూముల్లో డ్రిప్ ద్వారా పండిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. ఆముదంలో హరిత, ప్రగతి, DSC 107 సూటి రకాలు, PCH 111, 222 ఇతర హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవచ్చు. భారత నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి విడుదలైన DCS 107, DCH 117, 519, ICH 66 రకాలను సాగు చేసుకోవచ్చు. నువ్వులను వేసవి పంటగా జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. శ్వేత, హిమ, రాజేశ్వరి, చందన, శారద రకాలు సాగుకు అనువైనవి. రైతులు పొద్దుతిరుగుడు పంటను కనీసం 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో వేసుకుంటే పక్షుల బెడద తక్కువగా ఉంటుంది. DRSH 1, NDSH 1, KBSH 44 హైబ్రిడ్ రకాలను సాగుకు ఎంచుకోవాలి.